గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? ఉందా? సో ఆ రోజు సుమారుగా ఎంతమంది చనిపోయారు? ఆల్మోస్ట్ 226 మంది పైన. అండ్ వాళ్ళ క్రూ మెంబర్స్, 2 పైలట్స్, కెప్టెన్స్. సో వీళ్ళందరూ కూడా చనిపోయినారు బేసిక్గా. కానీ ఒకటి జరిగింది ఆ రోజు. ఏం జరిగింది తెలుసా? అంటే ఈ స్టోరీలు ఎందుకు వినాలి అంటే ఒకటి అర్థం చేసుకోండి. నేను ఇంతకు ముందు చెప్పిందంతా కూడా దాని కనెక్టివిటీ ఏమని, మనము మన గోల్కి సంబంధించి ఏదైనా డిలే జరిగినప్పుడు 100% మీరు అర్థం చేసుకోవాలి అది జరిగినది ఆ నిమిషానికి మంచిదే అని. సో భూమి వచ్చేసి బేసిక్గా ఎవరు? 28 years ఓల్డ్ ఫీమేల్. ఆ అమ్మాయి ఒక స్టూడెంట్ అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం 90 daysలో రిజల్ట్ రావాలి అని అనుకున్నాం, రాలేదు. సో ఇన్ ద సేమ్ వే భూమి ఏం చేసింది అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్స్ ఎలా ఉంటుంది సిటీలో తెలుసు కదా మనకి, ఎంత రష్ ఉంటాయి, ఎంత కథ ఉంటుంది. అంటే మనం బయలుదేరిన టైం మన చేతుల్లో ఉంటుందేమో కానీ రీచ్ అయ్యే టైం మాత్రం సిటీలో మన చేతుల్లో ఉండదు ఎప్పటికీ. గూగుల్ మ్యాప్ వచ్చి 12 నిమిషాలు అని చూపిస్తే 12 నిమిషాలేలే అని మనం సాటిస్ఫై అవుతాం, కానీ దానికి చాలా ఈజీ 14 అని పడుతుంది, వెంటనే మళ్ళీ 18 అని పడుతుంది. అది చూసి 18 నిమిషాలు రీచ్ అవుతాంలేని. అలాగే మీకు కూడా అనిపిస్తుంది కదా, నాకు ఎప్పుడు మెడిసిన్ ఫ్రీ లైఫ్ అవుతుందో ఆ డేట్ తెలిస్తే బాగుండు అని. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అలాగా? అవునా? అలా భూమి చౌహాన్ ఏం చేసింది అంటే 28 ఏళ్ళ అమ్మాయి ఎయిర్పోర్ట్కి ఇంట్లో నుండి టైంకి బయలుదేరింది, కానీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి ఏమో టైంకి చేరలేకపోయింది. ఆ రోజు చేరలేకపోతే ఇన్సిడెంట్ ఏం జరిగింది చూడండి. ఆమె వెళ్ళి ఆ క్రూని చాలా భంగపోయిందంట. ఎయిర్పోర్ట్లో మామూలుగా చాలామంది బోర్డింగ్ గేట్ దగ్గర ఏడుస్తూ ఉంటారు, గేట్స్ క్లోజ్ అయిపోయినాయి, టైం అయిపోయింది. మనము దౌర్భాగ్యం ఏమంటే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఉన్న డిఫరెన్స్ ఎయిర్పోర్ట్కి ఉండదు. రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ముందర బస్సు కనబడుతూ ఉంటుంది, ట్రైన్ కనబడుతూ ఉంటుంది, ఎక్కచ్చు. ఎయిర్పోర్ట్లో మాత్రం గేట్ క్లోజ్ అయితే మీ ఫ్లైట్ టాటా చెప్పాల్సిందే తప్పనిచ్చి ఎక్కడానికి ఉండదు. అవునా కదా? సో ఆ అమ్మాయి కూడా ఏం చేసింది, అలా ఉండిపోయింది. సో అక్కడ ఎంతో రిక్వెస్ట్ చేసింది, ఏడ్చింది. నెక్స్ట్ ఎవరితో కొట్లాడుతుంది? నెక్స్ట్ ట్రావెల్ ఏజెంటే, ఎందుకు ఫ్రీగా దొరికింది వాడే కదా. సో కాబట్టి మనకి కాల్ చేసిందంట. మనకి కాల్ చేసి ఇంకా నెక్స్ట్ పాతవన్నీ, నేను అందుకే నీకు చెప్పినా కదా, నువ్వు చెప్తే వినకుండా మార్నింగ్ 6:30 ఫ్లైట్ బుక్ చేసినావు, నేను మధ్యాహ్నం పోతా అంటే నువ్వు పొద్దునే పెట్టినావు, మార్నింగ్ క్యాబ్ లేట్ బుక్ అయింది, నీ వల్ల నా ఫ్లైట్ లేట్ అయ్యింది అని చెప్పి వాడు ఎప్పుడో 2 నెలల కింద చేసిన స్టోరీకి ఆమె కాల్ చేసి కొట్లాడుకొని తిట్టుకొని ఒక కాఫీ డేలో కూర్చొని కాఫీ తాగుతూ ఉందంట బయట, ఇంకా ఇంటికి వెళ్ళకుండా. ఆమెకు అర్థం కాలేదు. బికాస్ చూడండి, ఒక్క స్టెప్ అహెడ్. అంటే మీరు ఊహించుకున్నట్లనే, అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ స్టార్ట్ అయిపోతే నాకు అంతా బాగుంటుంది అని అనుకొని మీరు 90 days గోల్ పెట్టుకున్నారు. ఐడియల్ వెయిట్ వస్తే బాగుంటుంది అని గోల్ పెట్టుకుని ఐడియల్ వెయిట్ వరకు వచ్చినారు. ఓకే, మరి ఇప్పుడు అమ్మాయి ఫ్లైట్ ఎక్కలేదు కదా, మరి అమ్మాయి లైఫ్ ఏమైపోయా? షీఈ్ ఎ స్టూడెంట్ అండ్ పెయిడ్ 40 lakhs ఫర్ ద ఫీజ్. 40 లక్షలు ఫీజు కట్టింది తను, ఒక స్టూడెంట్. ఇప్పుడేమో బోర్డింగ్ గేట్ తనను ఆపేసింది. సో ఆపేయడం వల్ల తను కూర్చొని ఏడ్చి ఎవరినో మనం బ్లేమ్ చేసి ఏమో చేసి, కానీ రీజన్ ఎవరిది? ఎవరు ముందుగా కార్ బుక్ చేసుకోవాల్సింది? మరి ట్రాఫిక్ నువ్వు అహ్మదాబాద్లో బౌన్ అండ్ బాటప్ ఉన్నావు, ఎప్పుడు బుక్ చేసుకోవాల్సిండేటివి? ఎప్పుడో బుక్ చేసుకోవాల్సింది. నీకు తెలుసు కదా ఇవన్నీ. నువ్వు ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నావు, చదువుకోవాలనుకున్నావు, లైఫ్ సెట్ చేసుకోవాలనుకున్నావు, ఎన్ని ప్లానింగ్స్ ఉండాలి. టికెట్ చేసుకోవడానికి 2 months ముందు నీ ప్లానింగ్ ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్కి బయలుదేరినప్పుడు నీ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఇన్ ద సేమ్ వే మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోసం ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు అండ్ బరువు తగ్గాలని అనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతే ఇంట్రెస్ట్ ఎవ్రీ డే మన డే క్యారీ అవుతుంటే ఎలా ఉంటుంది? తప్పు జరగడానికి అవకాశం ఉందా? ఫ్లైట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉందా? తన స్టడీస్ సంబంధించి ఒకరోజు లేట్గా వెళ్ళడానికి అవకాశం ఉందా? అంటే అర్థం చేసుకోండి, మన గోల్ కరెక్ట్, మన విజన్ కరెక్ట్, మనం పెట్టుకున్న టైము డేట్ అన్నీ కరెక్ట్. మన డెడికేషను, మనం పెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎప్పటికీ కూడా 100% టైం టు టైం మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అంటే ఈ క్లబ్కు రావడానికి మీరు ఇంట్లో ఎన్నో బ్యాలెన్స్ చేసి వస్తుంటారు. ఎంతమంది అన్ని బ్యాలెన్స్ చేసి క్లబ్కి వస్తున్నారు? ఏవైనా వాట్ ఎవర్ మేబీ ద రీజన్, చైల్డ్, ఆఫీస్, జాబ్, బిజినెస్, ఏదైనా సరే బ్యాలెన్స్ చేసి వస్తున్నాం. మరి అలా వస్తున్నప్పుడు అంటే చౌహాన్ కూడా అలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఎంత తనకు సంబంధించిన ఉన్న టైము ఎంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాల్సింది. మరి ఇప్పుడు లేట్ అయిపోయాయి కదా, డబ్బులు ఎన్నికి వస్తాయా? రావు, ఖర్చు పెట్టింది. ఇన్ ద సేమ్ వే మీరు ఇక్కడ 90 days ట్రావెల్ చేశారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు, ప్రోగ్రామ్ కొంచెం చేస్తున్నారు, లాస్ట్లో రిజల్ట్ ఎలా వస్తుంది? ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ ఫైనలీ ఈస్, మరి వెళ్ళలేదా కాఫీ డే? ఇవన్నీ ఆలోచించండి. జస్ట్ గోయింగ్ టు ద అఫర్మేషన్స్. ఆ ప్లేస్లో మీరే ఉన్నారు,
అండ్ ఆ ఫ్లైట్ ప్లేస్లో క్లబ్బే ఉంది, అండ్ ఆ రిజల్ట్ ప్లేస్లో మీ టికెట్ ఉంది. ఇలా మీరు అఫర్మేషన్స్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళినప్పుడు మీకు అనిపిస్తుంది, డిడ్ యామ్ ఐ రియలీ డూయింగ్ రైట్? నేను నిజంగంటే నా ఎఫర్ట్ 100% నేను ఇక్కడ పెడుతున్నానా? ఒకవేళ నా డెడికేషన్లో ఏమైనా చిన్న లోపం ఉందా? కరెక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను కరెక్షన్ చేసుకుంటే ఆ ఫ్లైట్ ఎక్కేదా కాదా? వెరీ సింపుల్ కరెక్షన్. 2 నెలల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోయింది, మరి అలాంటిది ఫ్లైట్ ఎక్కేదే కదా, ఎక్కలేదే. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నౌ కమ్స్ ది సెకండ్ పార్ట్. సో కాఫీ డేలో కూర్చొని బాధపడుతూ ఉంది. సో వాళ్ళ మదర్కి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది, మామ్ ఐ జస్ట్ మిస్ ద ఫ్లైట్, ఇలా అయిపోయింది, ఏంటో నాకు అన్ని ఇలాగే జరుగుతాయి, వీసా అప్పుడు కూడా నాకు చాలా లేట్ వచ్చేసింది, అండ్ లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటే ఇలా జరిగింది, వాడేమో మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేయమంటే ఈవినింగ్ చేసినాడు, సంథింగ్ ది అదర్ రీజన్. అంటే స్టార్ట్ బ్లేమింగ్ అంటే టైం సరిపోలేదు, నేను పోలేను, 2 షేక్స్ తాగలేను, నాకు ఫుడ్ మానేయలేను, మిల్లెట్టే ఇష్టం, అండ్ తర్వాత మెడిసిన్స్ నేను వేసుకోను, డాక్టర్ ఇంకా మెడిసిన్ మార్చలేదు, ఇలా వాట్ ఎవర్ మీద బ్లేమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం, అమ్మాయి ఫ్లైట్ ఎక్కింటే ద కౌంట్ ఆఫ్ 226 మెంబర్స్ వుడ్ బి 227. అవునా కాదా? ఎందుకోసం నేను చెప్తున్నాను, షాబీనెస్, పర్ఫెక్షన్ లేకున్నా కరెక్షన్ ఇంపార్టెంట్, కానీ షాబీనెస్ ఉండడం మంచిదే. 90 రోజుల్లో గోల్ రానప్పుడు 120 రోజులకైనా సరే మీ గోల్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. అక్కడ ఫ్లైట్ ఎక్కడం ఇంపార్టెంట్ కాదు. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మన లైఫ్, దాని తర్వాత ల్యాండ్ అయిన తర్వాత తన యొక్క నెక్స్ట్ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంటే. ఆ అమ్మాయి కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే, ఆ ఫ్లైట్ కరెక్ట్గా ల్యాండ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ బి బెటర్. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఎవ్రీడే క్లబ్కి వస్తున్నాము అండ్ ప్రోగ్రామ్ కరెక్ట్గా చేస్తున్నాము, కానీ ఎక్కడెక్కడో చిన్న చిన్న కరెక్షన్స్ చేయలేకపోవడం వల్ల రిజల్ట్ దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉన్నాం. అలా కాకుండా మనకి ఎక్కువ బిజీ ఉన్నా కూడా చిన్న కరెక్షన్ స్టార్ట్ చేసుకుంటే ఎయిదర్ వేరే ఫ్లైట్ అయినా చూస్ చేసుకునేది, అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఫ్లైట్ ఎక్కకుండా ఉండడం కూడా మంచిదే. అంటే 90 డేస్లో మీకు రిజల్ట్ రాకపోవడం కూడా మంచిదే. అది 120. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉండిపోతుందా, నెక్స్ట్ ఫ్లైట్ చూస్ చేసుకుంటుందా, ఏం చేస్తుందంటారు? నెక్స్ట్ ఫ్లైట్ చూస్ చేసుకుంటుందని ఎంతమంది ఒప్పుకుంటారు? ఆపేయాలి కదా, 90 డేస్ అయిపోయింది కదా, ఆపేయాలి కదా. మరి అరే రిజల్ట్ రాలే, ఆమె ఫ్లైట్ ఎక్కలే, అన్యాయంగా 70,000 టికెట్ డబ్బులు వేస్తేనే, అరే ఎక్కాలనా వద్దా? ఎక్కాలనా? నెక్స్ట్ ఫ్లైట్ చూస్ చేసుకోవాలా? ఇన్ ద సేమ్ వే మరి మన నెక్స్ట్ గోల్ రీచ్ అవ్వాలా? ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్కు టైంకి వెళ్తుందా? అది కూడా అలా పడిపోతుందని వెళ్ళదా? వెళ్తుంది, కరెక్షన్స్ చేసుకొని వెళ్తుంది, అండ్ ఇప్పుడు టైంకి వెళ్తుంది. 100% ఫ్లైట్ బోర్డ్ అవుతుంది, 100% ఫ్లైట్ దిగుతుంది, తన కెరీర్ స్టార్ట్ చేస్తుంది, ఫెంటాస్టిక్గా తను అనుకున్న గోలు రీచ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే 90 డేస్లో రిజల్ట్ మనం రీచ్ అవ్వకపోయినప్పుడు మనం వెంటనే వెరీ ఇమీడియట్గా నెక్స్ట్ గోల్ 30 డేస్ పెట్టుకొని ఆ 90 డేస్లో ఏవైతే చిన్న చిన్న కరెక్షన్స్ మనం మిస్ అయ్యామో ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకునే విధంగా మన గోల్ అనేది ఎప్పటికీ ఉండాలి. అంతే తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాము ఇంకా ఏం చేసినా తగ్గవు అని చెప్పి మీరు మరీ ముందు లైఫ్ స్టైల్లోకి వస్తే ఆటోమేటిక్గా నేర్చుకున్నా కూడా మర్చిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా చౌహాన్ లాగా మీరు కూడా ఏం చేయాలి, 90 డేస్లో గోల్ రాకుంటే 30 డేస్ ఎక్స్టెండ్ చేసుకొని చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని మీ జర్నీ అనేది ఆపకూడదు. మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం 100% ముందుకు వెళ్ళాలి.